స్థాన భేద దండోపాయాలను ఉపయోగించడం అన్నది అమెరికాకి తెలుసు. ఏ అధ్యక్షుడు ఉన్నా అంతే. కాబట్టి తమ ఎజెండాల్ని దేశం మీద కాదు ప్రపంచం మీద రుద్దుతూ ఉంటారు. బైడెన్ ప్రభుత్వం వచ్చి ఉక్రెయిన్ రష్యా మధ్యన చిచ్చు పెట్టి ప్రపంచం మీద యుద్ధాన్ని రుద్దింది. ఇప్పుడు ప్రపంచం మీద యుద్ధాన్ని తీసేసేటటువంటిది ఉక్రెయిన్ మీద శాంతిని రుద్దుతున్నటువంటిది ట్రంప్ సర్కార్. తాజాగా నాటోలో సభ్యత్వం ఇచ్చే నేను రాజీనామా చేయమంటే చేసేస్తానని ప్రకటించినటువంటి జెలెన్స్కీ ఇప్పుడు తాజాగా ఏమంటాడు, కొత్త స్టేట్మెంట్లు ఇచ్చుకొస్తున్నాడు. ఒకటి, అమెరికా ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోయినాయో తెలియదు అంటాడు. అట్లాగే అంతర్జాతీయ పరిణామాలలో ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధంలో మేమిద్దరం కూర్చొని మాట్లాడుకోవాలి, మధ్యలో మేము ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించం అంటాడు. అంటే ట్రంప్ మాటలు నేను పట్టించుకోను అంటాడు. వాట్ నెక్స్ట్? ట్రంప్ ఏం చేస్తాడు ఇప్పుడు? మొత్తం ఉక్రెయిన్ తీసుకెళ్ళి రష్యాకి రాసిచ్చేస్తాడా? లేదా రష్యాని మొత్తం ఉక్రెయిన్ ఆక్రమించుకో వాడిని తీసుకొచ్చి ఇప్పటిదాకా ఏంటంటే జెలెన్స్కీని బైడెన్ వాళ్ళు కాపాడుతూ వచ్చారు. రష్యా ఇంతకుముందు లేపేయాలనుకుంది, వాడిని అరెస్ట్ చేసేయాలనుకుంది, కానీ ఆ సందర్భంలో కాపాడుతూ వచ్చింది అమెరికా. ఇప్పుడు అమెరికా కనుక సహకరిస్తే ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తే ఉక్రెయిన్ వీడి వశం అయిపోతుంది. అట్లాంటిది ఏదైనా చేస్తాడా ట్రంప్? చూడాలి.